వచనం చదువుతారండి. 1 Corinthians 15:45. ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నాను. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. బైబిల్లో ఇద్దరు ఆదాములను మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే అదే చెప్పాను కదా, ద ఫాల్ ఆఫ్ మ్యాన్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫాల్ ఆఫ్ మ్యాన్ మనం చూసాం. ఏ ఒక్కడునూ నీతిమంతులేడు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. సో నో వన్ ఈజ్ రైచస్. దానికోసము దేవాది దేవుడు, ద గ్రేస్ ఈజ్ ద గిఫ్ట్ ఫర్ అస్. ఈరోజు నేను అనుకుంటా ఉన్నారు, 2 songs పాడాడు, కృపకు సంబంధించి 2 songs పాడారు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద గ్రేస్ ఎ లిటిల్ బిట్, ద గిఫ్ట్ వాట్ వీ రిసీవ్ ఫ్రమ్ ద గాడ్. దేవుని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క గిఫ్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఇట్స్ గాడ్స్ ప్లాన్ మేబీ, ఎందుకంటే 2 songs వాళ్ళు పాడడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే బైబిల్లో ఇద్దరు ఆదాములు ఉన్నారు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదాము నుంచి పాపం వచ్చింది, కడపటి ఆదాము నుంచి పాపము పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉంటున్నాను. ఒక వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. ఒక అతని పేరు అజయ్, ఒక అతని పేరు విజయ్. ఆ తండ్రి యేసు ప్రభుని నమ్ముకోలేదు. అజయ్ అన్నటువంటి వ్యక్తి చాలా డీసెంట్గా పెరిగాడు, హెల్పింగ్ నేచర్ ఉంది, ఏ అలవాట్లు లేవు, సింపతి, ఎంపతి, అన్ని రకాలైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తిగా అజయ్ ఉంటూ ఉన్నాడు. విజయ్కేమో అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు పాపి? వాళ్ళ తండ్రి కానీ వాళ్ళు కానీ యేసు ప్రభుని నమ్ముకోలేదు. ఎవరు పాపి? రైట్, ముగ్గురు పాపిలే. సో వాళ్ళిద్దరి గురించి మాట్లాడితే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సిన్నర్స్. వై? ఒక అతను ఏమీ చేయలేదు కదా, అన్ని మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఇంకొక అతను మాత్రం అన్ని చెడు పనులు చేస్తూ ఉన్నాడు. అన్ని అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి అయిన పాపి కావాలి, కానీ మంచి పనులు చేసే వ్యక్తి ఎందుకు పాప అయ్యాడు? బికాజ్ ఆఫ్ ఫాదర్ ఆదాము. ఆదాము వల్ల. సో నువ్వు పాపి అనబడడానికి వీడు స్పెషల్గా ఏమన్నా చేయాలా, లేకపోతే ఆల్రెడీ ఈజ్ అ సిన్నరా? జన్మరీత్యా కర్మరీత్యా పాపి. రైట్, క్లియరా? నెక్స్ట్, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మన క్రియలను బట్టి మనము పరిశుద్ధపరచబడ్డామా, లేకపోతే యేసు ప్రభు యొక్క శిల్వ త్యాగంను బట్టా? క్లియర్? వీఆర్ మేడ్ రైచస్ బై హిస్ బ్లడ్. ఆయన యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడినప్పుడు మరి ఎందుకు ఒక వ్యక్తిని కానీ, ఒక సంఘస్థుని కానీ, ఒక వ్యక్తిని కానీ, వై వీఆర్ జడ్జింగ్ బేస్డ్ ఆన్ అవర్ నేచర్ వెన్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫర్గివెన్ హిమ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్? ఇప్పుడు యేసు ప్రభులో వీళ్ళిద్దరు వచ్చినాక వీళ్ళు పరిశుద్ధపరచబడ్డానికి ఏం చేయాలి? ఇప్పుడు ఈ అజయ్ విజయ్ యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు పరిశుద్ధులు? ఇద్దరు పరిశుద్ధులే. దే హ్యావ్ టు ఫాలో ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఏమైనా రూల్స్ ఫాలో కావాలా, రెగ్యులేషన్సా పరిశుద్ధపరచబడడానికి, టు బీ హోలీ? దే ఆర్ మేడ్ హోలీ బై హిస్ బ్లడ్. నేను అనబ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నాది. బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు మా పాస్టర్ ఒకటే క్వశ్చన్ అడిగాడు. నువ్వు పాపాలు ఒప్పుకొని దేవా నన్ను క్షమించు అన్నందుకు నువ్వు క్షమింపబడ్డావా? ఆయన సిల్వ రక్తము కార్చినందుకు నువ్వు రక్షింపబడ్డావా అని అడిగాడు. ఆలోచించుకొని చెప్పు అని చెప్పాడు. నాతో పాటు ఉన్న 29 మెంబర్స్, నేను పాపిని, నన్ను క్షమించు అని నేను అడిగినప్పుడే దేవుడు క్షమించాడు అని చెప్పాడు. నేను అడిగాడు, సార్ చాలా కష్టంగా అడిగారు, నాకు అర్థం అవ్వట్లేదు, బట్ నాకు తెలియదు అనేసి చెప్తూ అన్నాను. నేను ఒప్పుకోవడం ద్వారా నేను పరిశుద్ధపరచబడలేదు, ఆ యొక్క సిల్వ రక్తం ద్వారా నేను కడగబడ్డానని విశ్వసించాను కాబట్టి నేను రక్షింపబడ్డాను అని చెప్పాను. He said that is the right answer. We are made righteous by his blood. When we are made righteous by his blood, we don't have a right to condemn someone. We don't have the right to reject someone. ఆయన రక్తంలో మనం పరిశుద్ధ. Now what should I do to become righteous? Nothing. Because your father is last Adam. Your father is
కడపటి ఆదాము నీ తండ్రి, మొదటి ఆదాము నీ తండ్రి అయినప్పుడు నువ్వు జన్మరీత్యా కర్మరీత్యా ఏ విధంగా నువ్వు పాపేవో, కడపటి ఆదాము నీ తండ్రి అయినప్పుడు యు ఆర్ మేడ్ రైచస్. ఇక్కడనే వస్తుంది చర్చ్. అట్లా అవుతుంది బ్రదర్. పొద్దున్న లేసి మా ఫ్రెండ్ ఉండేవాడు జాన్ అని, మార్నింగ్ బైబిల్ ఓపెన్ చేసి, ఐ డోంట్ వాంట్ నేమ్ ద చర్చ్, మార్నింగ్ లేవగానే 5 o'clock రీడ్ ద బైబిల్, 5 to 5:30, 5:30 to 5:45 క్వైట్ టైం, 5:45 to 6 o'clock ప్రేయర్ అని మొత్తం రాసుకునేవాడు. ఎవ్రీ సండే యూ హ్యావ్ టు వేర్ వైట్ డ్రెస్, మొత్తం 15 డాక్టరీన్స్ రాసుకునేవాడు. ఏం జాని అంటే అబ్రహం బ్రదర్ మనం ఈ ఫాలో కావాలి బ్రదర్, క్యారీ ద బైబిల్ వెన్ యు ఆర్ యంగ్ అన్నాడు అనేసి బైబిల్ పెట్టుకొని వచ్చేవాడు. ఎక్కడ పోయినా బైబిల్ పెట్టుకునేవాడు. నేను అన్నాను, ఇప్పుడు బ్రదర్ అబ్రహం బ్రదర్ నువ్వు ఎందుకు బైబిల్ తెలియదు అంటే, బయటికి వచ్చాం క్రికెట్ ఆడడానికి, బైబిల్ ఎందుకు అని అడిగా. లేదు బ్రదర్ ఈ పాయింట్స్ ఉన్నాయి, బాగా ఆయన కాడిని మొయ్యాలి, బైబిల్ని మోస్తున్నాం, లేకపోతే మనం పాపలం అవుతాం. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బికమ్ సిన్నర్స్. అప్పుడు నాకు అర్థం కాలేదు. లేటర్ ఐ హ్యావ్ రియలైజ్డ్, ఆ రోజు నువ్వు 5 గంటలకు లేచి బైబిల్ చదువుకోకుండా 6 గంటలకు చదువుకున్నా, యువర్ డీడ్స్ విల్ నాట్ మేక్ యూ రైచస్, ఇట్ ఈస్ హిస్ బ్లడ్ హూ మేక్స్ యూ రైచస్. ఆయన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, కానీ నీ యొక్క క్రియలను బట్టి కాదు. అండ్ పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ, నువ్వు ఎదుగుతూ ఉంటే కాలు బట్టి లాగుతారు, నువ్వు పడిపోతే అదే కాలు గొంతు పైన పెట్టి నలిపేస్తారు. దట్ ఈస్ ద నేచర్, బికాస్ హ్యూమన్ హార్ట్ ఈస్ డిసెప్టివ్. బై హిస్ బ్లడ్ వీఆర్ మేడ్ హోలీ. సో ఇక్కడ ఆశ పడిపోయాడు, కానీ ద లెసన్ వాట్ వీ రిసీవ్ ఈజ్, దేవుని యొక్క మాట విననందుకు అతడు పడిపోయాడు. ప్రతి మానవుడు పడిపోతాడు, అందుకే ఆయన ఒక గిఫ్ట్గా ఆ కృపనిచ్చాడు. నిన్ను పట్టుకొని ఆయన లేపుతా ఉంచున్నాడు. ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం, కానీ మన క్రియలను బట్టి కాదు. నువ్వు 10 గంటలు ప్రార్థన చేసినా, 20 గంటలు ప్రార్థన చేసినా, 365 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, దేవుడు ఇక్కడ ఉంటాడు, మానవుడు ఇక్కడ ఉంటాడు. యూ కెనాట్ రీచ్ హిమ్, యూ కెనాట్ గో హిమ్. నువ్వు 7 రోజులు ఉపవాసం ఉన్నా, 20 రోజులు ఉపవాసం ఉన్నా, 40 రోజులు ఉపవాసం ఉన్నా, 365 రోజులు ఉపవాసం ఉన్నా, యూ కెనాట్ మ్యాచ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ బి రైచస్. ద ఓన్లీ వే ఈజ్ బై హిస్ బ్లడ్. ఈ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే విల్ లివ్ ఎ గిల్ట్ ఫ్రీ లైఫ్. అపరాధ భావము లేకుండా, బంధకములు లేకుండా, ఇబ్బందులు లేకుండా నెమ్మదిగా గడుపుతాం. ఆ కృప మనను ఇంకా దేవునిలోనికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. మా బాబు ఇంట్లో బౌలింగ్ వేస్తూ ఉంటాడు. క్రికెట్ అంటే వాడికి చాలా పిచ్చి. బౌలింగ్ వేస్తూ ఉంటాడు. నేను వేరే రూమ్లో ఉండి చదువుకుంటా ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ సమ్ అదర్ వర్క్. వాడు బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. వాల్ క్లాక్కి తగిలింది. వాల్ క్లాక్ కింద పడ్డది. గట్టిగా అరిచాడు వాడు. నాకంటే ముందే వాడే అరిచి కిచెన్లో పోయి స్టోర్ రూమ్లో దాచుకున్నాడు. ఆయుష్ రైట్, చూసే ఉంటారు మా బాబుని. 1 year 2 years బ్యాక్ స్టోర్ రూమ్లో ఆయుష్ అని అరిచాను. చూశాను, వాల్ క్లాక్ కింద పడింది. తీసుకున్నాను, సెల్ అన్నీ ఊడిపోయాయి, అన్నీ ఫిక్స్ చేశాను. ఆయుష్ అని వెతుకుతా ఉంటే కనిపించట్లేదు. కిచెన్లోకి వెళ్ళాను, స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళాను, ఆయుష్ అని అరిచాను. ఏడ్చుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నాడు. ఎక్కిలు బట్టి ఏడుస్తూ ఉన్నాడు. పిలిచాను, వాటర్ ఇచ్చాను, కూర్చున్నాడు. కొంతసేపు అయ్యింది. అయిపోయిన తర్వాత కామ్ డౌన్ అయ్యాడు. మమ్మీకి చెప్పావు కదా అన్నాడు. అన్నాక ఏం చెప్పనులే అంటే, నువ్వు నన్ను కొడతావా అని అడిగాడు. అంటే బాధగా అనిపించింది. ఇట్స్ ఓకే నాన్న, హగ్ చేసుకున్నాను. ఆడ ఎక్కిలు బట్టి ఏడుస్తూ ఉన్నాడు, ముద్దు పెట్టుకున్నాను, కూర్చున్నాను. 10 నిమిషాలు అయిన తర్వాత సారీ డాడీ, యాక్సిడెంటల్లీ ఇట్ హ్యాపెండ్ అని అన్నాడు. అంటే ఇట్స్ ఓకే నాన్న అని చెప్పాను. అంటే ఆ 10 minutes టైంలో వాడు సారీ చెప్పలేదని నేను కొట్టచ్చు, కానీ ఐ హ్యావ్ ఆల్రెడీ ఫర్గివెన్ హిమ్ బిఫోర్ హీ సేస్ సారీ. దట్ ఈస్ వాట్ ద క్రైస్ట్ హస్ డన్ ఫర్ యూ అండ్ అస్. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన.